దేవుడైన యెహోవా ప్రవక్తైన యోనాతో నినేమ పట్టణానికెళ్ళి ఇలా ప్రకటించమని యోనాతో అనగా, యోనా నినేమ పట్టణస్థులు చాలా దుర్మార్గులని, భయంకరమైన వారని, హంతకులని ఆలోచించుకొని ఆ నినేమ పట్టణానికి వెళ్ళకుండా తార్సెసు అనే ఒక పట్టణానికి ఓడలో వెళ్ళడం జరుగుతుంది. ఆ ఓడలో వెళ్ళే ప్రయాణం చేస్తూ ఉండగా మధ్యలో దేవుని కోపం రగులుకొని ఓడలో ఉన్న వారికి ప్రమాదకరం జరిగేలా పరిస్థితి వస్తుంది. కానీ ఆ ఓడలో ఉన్న వారందరూ కూడా యోనా ఇందుకు పరిష్కారమని యోనాని ఎత్తి సముద్రంలో పడివేస్తారు. యోనాని సముద్రంలో పడివేసిన వెంటనే దేవుని ఆజ్ఞకు లోపడిన ఒక చేప వచ్చి అతన్ని మింగివేస్తుంది. ఈ వచనము, ఈ అధ్యాయాన్ని మనము వీడియోలో చూద్దాము. యోనా పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో ఈ వాక్యం రాయబడి ఉంది. మరిన్ని వీడియోస్ కోసము మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.